ముల్లంగి విత్తనాలు వేసాం చూడండి. వేసి 5 రోజులు కాలేదు, చక్కగా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇవి అంతకుముందు పాతది, ఇది కూడా లోపల గడ్డ చాలా పెద్దదిగా బాగుంది, మంచిగా ఉంది చూడండి. ముల్లంగి గడ్డలు ఇవి టేస్ట్ కూడా వేరేగా ఉంది, ఎందుకంటే మందులు అవన్నీ ఏమి వేయము కాబట్టి పేడతోటే ఇవి వస్తాయి. ఆవుల పేడ, మేకల పేడ అవన్నీ కూడా మేము చిన్నకాకాని దగ్గర కొనుక్కొని వస్తాము. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత చక్కగా ముల్లంగి విత్తనాలు ఎంత చక్కగా వచ్చినాయి చూడండి. ఈ ఆకు కూడా ఫ్రై చేయొచ్చు, సన్నగా కోసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి వంచేసి వాటిని పిండుకొనేసి వాటిలో పల్లీలు పొడి వేసేస్తే చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. మనం పండించుకుంటే చాలా బాగుంటుంది, ఇంట్లో చక్కగా పండించుకోవచ్చు. ఈ మధ్యలో పండించినాను, అవి పెద్దవి అయిపోయి అవి అయిపోయినాయి. తర్వాత మళ్ళీ వేసినాము. తర్వాత ఇక్కడ మళ్ళీ చుక్కకూర, మన పప్పు చుక్కకూర పచ్చిమిరకాయలు చేశాను, చక్కగా బాగా టేస్ట్గా ఉండింది. మీరు కూడా ఇలా చుక్కకూర ఇట్లా కుండీల్లో పండించుకోండి, ఎంత బాగుందో చూడు. చుక్కకూర ఎంత బాగుందో చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో. ఆ పప్పు వేసి తింటే ఇంకా కూడా కొంచెం తిందామని అనిపిస్తుంది. ఒట్టి పప్పు ఆకుతోనే తినేదామనిపిస్తుంది. మళ్ళీ రసము పెరుగు కూడా అవసరం లేదు, అంత టేస్ట్గా అంత రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఇలా పండించుకోండి. చుక్కకూర చూడండి, మనం అవి తీసేసి తర్వాత వాటర్ పెడితే కూడా మళ్ళీ మంచిగా కూడా అవుతున్నాయి, మంచిగా కూడా వస్తూ ఉంది. ఆకులు ఈగుర్లు అవన్నీ కూడా బాగా వస్తున్నాయి, చక్కగా ఆరోగ్యానికి చాలా మంచిది. గురుగాకు ఇప్పుడు జనవరి దగ్గరలో ఉంది కదా, ఇది నవంబరు. ఈ గురుగాకు అనేది పండగ నెలలో బాగుంటుంది అంటారు. పండగ నెల అంటే నవంబర్ డిసెంబర్లో చాలా టేస్ట్గా గురుగాకు పప్పు చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే చక్కగా ఉంటుంది. తర్వాత ఇది కాశీ పండ్ల చెట్టు. కాశీ పండ్లు కూడా నలుపు ఉంటాయి, ఎరుపు ఉంటాయి. ఈ కాశీ పండ్ల ఆకు, గురుగాకు అన్నీ కూడా వేసి కల్తీగా వేసి చేస్తే కూడా బాగుంటుంది. అన్ని రకాలు ఆకులు వేసి అట్లానేసి ఏ ఆకు అంటే ఏ ఆకు వేరే వేరే ఆకులు వేసేపోతారు. మనం తినే కూరాకులే అన్నీ కంబైన్ చేసేస్తే చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుందంటే మనం కొనుక్కొని చేస్తే బాగానే ఉండదు అసలు. ఇది చూడండి, మెంతాకు ఎంత బాగుందో చూడండి. మెంతాకు వేసి కూడా ఇది మన సండే రోజే వేసాము, చక్కగా వచ్చింది చూడండి. ఈ మెంతుకూర వచ్చి మన ఆ సైడు హైదరాబాద్ సైడ్ వచ్చి ఇది పోపులో వేస్తారు. టమాటా అవి వేసి పోపులు వేసి తిరగబోస్తారు, ఆలుగడ్డలో వేస్తారు. ఇవి చాలా రుచిగా చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కే మనం తిందామని అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఈ మెంతికూర కొంచెం పెద్దదైన తర్వాత ఏం చేయాలంటే పప్పు వేసి, మిరపొడేసి, ఇంగు వేసి, చింతపండు అవన్నీ వేసి పోపు చేసి తిరగబోస్తే చాలా బాగుంటుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఆకుకూరలో పండించుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. ఇంత టేస్ట్గా ఉంటుందంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇలా కొంచెం ఓపికగా ఇట్లా టబ్బు చూడండి, టబ్బుల్లో వేసుకొని మట్టి వేసి పేడ ఎరువు వేసి కొంచెము ఓపికగా మెంతులు మామూలుగా మనము వంటకు వాడుకుంటాము కదా, కాబట్టి ఆ మెంతులు వేసి చల్లినా కూడా ఆకు ఇలా పండుతుంది. చూడండి ఎంత ఆకు వచ్చిందో చూడండి. మీకు ఆ టబ్బు మొత్తం చూపిస్తా చూడండి, ఎంత దూరం నుంచి చూపిస్తాను, టబ్బు మొత్తం కనిపిస్తుంది. ఎంత ఆకు వచ్చిందో, చక్కగా వచ్చింది. ఇలాగా మీరు కూడా పండించుకుంటే బాగుండు. మీరు కూడా తింటే మీకు కూడా దీని టేస్ట్ తెలుస్తుంది, చక్కగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే తినడానికి అంత రుచిగా ఉంటుంది. మనం కొనుక్కొచ్చుకున్న ఆకులు అంత టేస్ట్ ఉండదు, చాలా బాగుంటుంది. మీకు మొత్తం చూపించాను చూడు, టబ్బు మొత్తం చూపించాను, చాలా బాగుంటుంది. మెంతాకు ఈజీగా పండుతుంది. చూడండి ఎంత బాగుందో చూడండి. హైదరాబాద్ సైడ్ అయితే ఇప్పుడే తీసి వీటిని పప్పులు వేసేస్తారు. మనము కొంచెం పెద్దదైన తర్వాత పప్పులు వేసి చేసుకోవచ్చు. ఇది 3 రోజుల వరకు మనము వాడుకోవచ్చు. ఆకు చాలా వచ్చింది చూడండి, ఆకు ఎంత బాగుందో చూడండి, చక్కగా ఉంది. ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా ఓపిక పట్టుదలగా మీరు కూడా పండించుకోండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి, ఆకులు ఎంత బాగుందో చూడండి, ఎంత బాగా వచ్చిందో చూడు, ఎంత చక్కగా ఉందో చూడండి. ఎంత బాగా మనం ఇంటి దగ్గరే పండించుకోవచ్చు. చిన్న ఇళ్ళుగా ఉంటే కూడా గోడల మీద పండించుకోవచ్చు. మేమైతే మిద్దె మీద పెట్టాము, బాగా పెట్టాము, మంచిగా పెట్టాము, బాగుంటుంది టేస్ట్గా. మీరు తప్పకుండా మీరు కూడా ఇలా పండించుకొని మీరందరూ కూడా తినాలని నేను కోరుకుంటున్నాను.